యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీ అందరూ కూడా వందనాలు చెల్లించుకున్నాను. ఈ దినాన్ని మనం డైలీ డివోషన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వందనాలైనా స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త వందనాలు చెల్లించుకుంటాం నాయన. ఈ దినాన్ని నీ యొక్క పునరుద్ధాన దినమందు నీ సన్నిలో చేరి నీ నామాన్ని మేము ఆరాధించడానికి, మేము స్తుతించడానికి అయ్యా తండ్రి నీ సన్నిలో చేరి మేము గణపరిచే ముందు అయ్యా తండ్రి మా హృదయాల్లో తండ్రి నీ యొక్క అయ్యా తండ్రి నీ యొక్క అయ్యా వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ నీ యొక్క సన్నిలో మేము ఉత్సాహించి సంతోషించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మార్నింగ్ డివోషన్లో అయ్యా తండ్రి వాకింగ్ విత్ ద వర్డ్ ఈ యొక్క తండ్రి దేవా ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క భాగములో చేరి మేము నీ నామాన్ని స్మరిస్తుండగా సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. మరి ఈ రోజు మనము యొక్క పాఠ్య భాగం సర్మన్ ఆన్ ద మౌంట్. యేసుక్రీస్తు వారు ఆయన ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు, ఆయన ఈ యొక్క లోకములో ఆయన మానవ అవతారం ఎత్తుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో బోధలు చేసిన వాడుగా ఉన్నాడు. మరి ఇక దినాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మొదలుకొని 7వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఎన్నో ఆ యొక్క బోధలు చేసిన వాడుగా ఉన్నాడు, బోధిస్తున్నాడు. యేసయ్య తన యొక్క మరి ఆ యొక్క బోధన మనం చూసినట్లయితే, తన యొక్క విధానాలను మనం చూసినట్లయితే చాలా మన యొక్క జీవితాలకి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఈ దినాన్ని మనం కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకోక మునుపు మనము ఈరోజు మన యొక్క పాఠ్య భాగం ఏంటంటే సర్మన్ ఆన్ ద మౌంట్. యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద మరి ఏ విధంగా యేసుక్రీస్తు వారు బోధించారో ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు మన యొక్క పాఠ్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞానం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనకి బోధిస్తున్న విషయాలు ఏంటంటే, ఆయన మనకి ధన్యతలు బోధిస్తున్నాడు, బీ యాటిట్యూడ్స్. మరి ఈ దినాన్ని ఆ యొక్క బీ యాటిట్యూడ్స్, మరి ఆ యొక్క బీ యాటిట్యూడ్స్లో మనం చూసినట్లయితే దేవుడు చాలా రకాలుగా ఈ యొక్క భాగంలో నుంచి మనకు బోధిస్తున్న వాడు ఉన్నాడు. దేవుని చిత్తమైతే ఈ యొక్క వారమంతా కూడా ఈ యొక్క బీ యాటిట్యూడ్స్ నుంచి చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన యొక్క ప్రధాన అంశం ఏంటంటే బ్లెస్డ్ ఆర్ ద బెగ్గర్స్ ఇన్ స్పిరిట్. ఈరోజు ఈ యొక్క పాఠ్య భాగం ఏంటంటే బ్లెస్డ్ ఆర్ ద బెగ్గర్స్ ఇన్ స్పిరిట్. దేవుడు ఆ యొక్క మత్తయి సువార్త మరి 5వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా చెప్పబడుతుంది. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనకు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మరి దేవుని యొక్క రాజ్యము మనం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని మనము పొందుకోవాలి అంటే దేవుడు కొన్ని విషయాలు మనకి బోధిస్తున్నాడు. ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు గ్రాబ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్, అంటే నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ యొక్క ధన్యతల నుంచి దేవుడిని మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మనము ఒకవేళ దేవుని యొక్క రాజ్యాన్ని మనము కావాలి అని అనుకున్నట్లయితే, పొందుకోవాలని అని ఆశపడినట్లయితే దేవుడు కొన్ని విషయాలు నీ నుండి కోరుకుంటున్న వాడు ఉన్నాడు. ఇది నాన్ని దేవుడు మనల నుంచి కోరుకుంటున్నది ఏంటంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఈరోజు నేను ఈ యొక్క వాక్య భాగాన్ని, ఈ యొక్క పాఠ్య భాగాన్ని ఒక క్లుప్తమైన మాటలతో నేను ఈ యొక్క ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈరోజు బ్లెస్డ్ ఆర్ ద బెగ్గర్స్ ఇన్ స్పిరిట్. ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రసంగంలో కొండ మీద ఆయన ప్రసంగిస్తూ ఆయన ఏమంటాడంటే బ్లెస్డ్ ఆర్ ద బెగ్గర్స్ ఇన్ స్పిరిట్. ఇది నాని ఈ యొక్క బెగ్గర్ అనే మాట, పూర్ అనే మాట ఇంగ్లీష్లో, తెలుగులో మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వారు, ఆత్మ విషయంలో దరిద్రతను కలిగివారు, ఆత్మ విషయంలో దేహి అనుకున్నవారు, ఆత్మ విషయంలో మనము పూర్ ఇన్ స్పిరిట్. అంటే పూర్ అని అంటే మరి పేదవారు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా ధనికుల వైపు చూస్తూ ఉంటారు, ఎప్పుడు నాకు ఎక్కడి నుంచి సహాయం కలుగుతుందని. మరి దేవుని దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం,
దేవుడు మనకెప్పుడు సహాయపడతాడా అని. ఇది నాన్ని ఆ యొక్క పేదవారు వారు ఆ యొక్క దేవుని మీద ఆధారపడుతూ దేవుడు మాకు ఎప్పుడు ఇస్తాడు, లేదంటే ఎవరి ద్వారానో మనకి పొందుకుంటామని చూస్తూ ఉంటారు. ఇది నాన్ని దేవుడు కూడా మనతో ఏమంటున్నాడు అంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ అకౌంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్పర్జన్ ఇలా మాట్లాడుతున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈ యొక్క గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన, కొత్త నిబంధన ఉంది. ఈ యొక్క పాత నిబంధనలో మలాకి 4:6 ఈ దినాన్ని మలాకి 4:6లో ఏం చెప్పబడుతుందనంటే అక్కడ కర్డ్స్ అనే మాట రాయబడుతుంది. అంటే ఈ యొక్క మలాకి అనేది ఏంటంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చివరి గ్రంథమైన గ్రంథంలో ఏమని రాయబడిందంటే ఆ యొక్క మలాకి 4:6లో కర్డ్స్ అనే మాట రాయబడింది. కానీ ఇక్కడ మత్తయి సువార్త కొత్త నిబంధనలో దేవుడు ఈ యొక్క యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మత్తయి సువార్త మనకి ఆ యొక్క 3 విషయాలు ఇందులో మత్తయి సువార్తలో ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రెజెంటేషన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్రెజెంటెడ్ దేర్. ప్రెజెంటేషన్ కనబడుతుంది మత్తయి సువార్తలో. తర్వాత ప్రొక్లమేషన్ కనబడుతుంది మత్తయి సువార్తలో. మూడోది ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మనకు కనబడతారు. ఇది నాని ఈ యొక్క మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ద ఫస్ట్ ఆ యొక్క భాగం మనం చూసినట్లయితే మొదటి భాగంలో ఆ యొక్క ప్రెజెంటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సెకండ్ భాగం మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రొక్లమేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థర్డ్ భాగం మనం చూసినట్లయితే ఆ యొక్క ప్యాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది నాని యేసుక్రీస్తు వారు ఈ యొక్క మత్తయి సువార్తలో కొన్ని విషయాలు మనకు బోధిస్తున్న ఏమంటారంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఇది నాని ఈ యొక్క ధన్యతలు మనం చూసినట్లయితే 8 ధన్యతలు మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్తల 5లో రాయబడి ఉన్నాయి. ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే ముందుకు వెళ్ళినట్లయితే విచ్ మ్యాన్ వాజ్ పూర్. ఇది నాని ఎవరు చాలా పేదవారు, ఎవరు పేదవారు అని ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. ఇది నాని మనం అనుకుంటాము మనం ఒక గుడిలోకి వెళ్తున్నప్పుడు, లేదంటే మరి పండుగలు జరుగుతున్నప్పుడు ఇటు అటు ఇరువైపులా మనకి ఆ పేదవాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు, అడుక్కునే వాళ్ళు కనబడుతూ ఉంటారు, లేదంటే ఆ చెప్పులు పట్టుకొని ఉన్నవారు కనబడుతూ ఉంటారు. ఇది నాన్ని వారిని మనం చూసి అంటాము వీడు పేదవారా. ఇది నాన్ని దేవుడు అటువంటి పేద స్థితిని దేవుడు కోరుకుంటున్నాడా ఆత్మ విషయంలో? ఇది నాన్ని దేవుడు మరి ఒకవేళ ధనికులు ఉన్నారు, వారు కూడా ప్రార్థన చేస్తారు. ఏంటంటే అయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. మరి ఏమని ప్రార్థన చేస్తానంటే దీనులైన వారు ధన్యులు. మరి ఆ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని మరి ప్రార్థన చేస్తున్నారు ధనవంతులు. ఇది నాని ఈ ధనవంతుడు చేసే ప్రార్థన ఏంటి, ఆ పేదవారు యొక్క మరి కన్నీటి ఏంటి? ఇది నాని పేదవారి గురించి ఇక్కడ మరి స్టాప్ జడ్జింగ్ అనే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 7:1 ఏమని చెప్పబడుతుందంటే అదే ప్రొక్లమేషన్లో మత్తయి మనం చెప్తూ వచ్చాము. మత్తయి సువార్త 5 నుంచి మొదలుకొని 7 వరకు కూడా ప్రొక్లమేషన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రొక్లమేషన్, యేసుక్రీస్తు వారి యొక్క బోధన మనకు కనబడుతూ ఉంటుంది. ఆ బోధలోనే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే 7:1లో మరి డోంట్ జడ్జ్, స్టాప్ జడ్జింగ్ అని మాట్లాడుతున్నాడు. ఇది నాని మరి ఎవరు పేదవారు అంటే ఎవరు పేదవారు? ఇది నాని ఏ విషయంలో మనం పేద కలిగిన వారంగా ఉన్నామో మనము అధ్యయనం చేసుకోవాల్సిన వారం ఉన్నాం, మనం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇది నాని గాడ్ లవ్స్ పూర్. ఇది నాని చాలా మందికి అర్థం అవ్వలేని విషయం ఏంటంటే ఇక్కడ మత్తయి సువార్త 5:3 చాలా మందికి తెలుసు. ఏమిటి అనంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట అందరికీ తెలుసు. కానీ దాని యొక్క అర్థాన్ని చూసుకున్నట్లయితే, దాని యొక్క భావాన్ని మనం చూసుకున్నట్లయితే అది ఎవరికి అర్థం అవ్వలేని విషయం. ఇది నన్ను పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆత్మలో నన్ను ప్రేరేపించి కొన్ని విషయాలే మీతో మాట్లాడుతున్నాడు. కానీ ఒకవేళ మీరే ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు ఇక మత్తయి సువార్త 5:3లో నుంచి దేవుడు కూడా మీతో ఎన్నో మాట్లాడతాడు. ఇది నేను ఇక్కడ అర్థం అవ్వలేని విషయం ఏంటంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ దోస్ స్క్రిప్చర్ ప్యాసేజ్
దట్ మెనీ పీపుల్ నోస్. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ యొక్క వాక్యము. చిన్నపిల్లడిని అడిగినా కానీ మరి ఆ యొక్క చిన్నప్పుడు కూడా మనము ఆ యొక్క ధన్యతలు నేర్పిస్తూ ఉంటాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చిన్నప్పుడే మనము నేర్పిస్తాం పిల్లలకి. పెద్దవారమైన కూడా ఈ యొక్క వాక్యం మనకి బై హార్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే, నో బట్ కౌంట్లెస్ పీపుల్ ఫెయిల్ టు అండర్స్టాండ్. కానీ చాలామంది ఈ యొక్క వాక్యము, ఈ యొక్క మాట ఏదైతే ఉందో చాలామందికి అర్థం అవుతుంది. కౌంట్లెస్ పీపుల్ ఫెయిల్ టు అండర్స్టాండ్. ఏంటిది? దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండడం అంటే ఏమిటి అని చాలామందిగా మనము కొన్నిసార్లుగా మన ప్రశ్నకి మనకు సమాధానాలే కొన్నిసార్లుగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనకి దేవుడు బోధిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు అర్థమవ్వలేని పరిస్థితులు కూడా ఉంటాయేమో. కానీ ఈ యొక్క దినాన్ని, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతాడు ఏంటంటే, మరి ఆ యొక్క ఆత్మ విషయంలో మరి ఆ యొక్క మొదటి ఆ యొక్క యోహాను 4:1 కూడా ఏమని చెప్తున్నానంటే, టెస్ట్ స్పిరిట్. అక్కడ ఏమని రాయబడిందంటే, ఆ యొక్క టెస్ట్ ద స్పిరిట్, ఆత్మలను మనము మరి ఆ యొక్క పరీక్షించాలని కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క మొదటి యోహాను 4:1 ఏమని చెప్పబడుతుందంటే, టెస్ట్ ద స్పిరిట్స్. మరి దినాన్ని ఎటువంటి ఆత్మ కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నావో ఈ దినాన్ని నువ్వుగా టెస్ట్ చేసుకోమని దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క మొదటి యోహాను నుంచి. ఈ దినాన్ని మనం చూసినట్లయితే మరి ఆ యొక్క యోహాను 4:8 మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? గాడ్ లవ్స్ అంట. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి ఆ యొక్క సండే స్కూల్లో ఏమని చెప్పబడుతుందంటే, మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే దేవుడు పేదల్ని కనికరిస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు అని చెప్తా ఉంటాం. ఈ దినాన్ని ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడంటే, మరి ఈ దినాన్ని దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినాన్ని ఈ యొక్క పేదలను దేవుడు ప్రేమించేవాడిగా ఉన్నాడా? ఈ దినాన్ని దేవుని యొక్క అధ్యయనంలో మనకు వచ్చినట్లయితే దేవుడు మరి ఆ యొక్క పేదలైన వారిని ఆ యొక్క ప్రేమించేవాడిగా ఉన్నాడా? ఈ దినాన్ని దేవుని ప్రేమను మనం చూసినట్లయితే, గాడ్ లవ్స్ ద ప్రాస్టిట్యూట్ యాజ్ మచ్ యాజ్ పోప్. ఈ దినాన్ని మనం చూసినట్లయితే ఈ దినాన్ని మనము ధనికులము, దేవుని యొక్క ప్రేమ కలిగిన వారంగా ఉన్నాం. మరి ఆ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్న వారంగా ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారంగా ఉన్నాం, మన యొక్క ఆత్మీయ స్థితిలో ఎంతో ఆత్మీయంగా బలపడుతున్న వారంగా ఉన్నా కానీ దేవుడు మనం అనుకుంటాం, దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నావేమో. పాపులను దేవుడు ప్రేమించి ఆ పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పాపులను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆ దీవులను దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆ దరిద్రతలో ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు. దేవుడు అందుకనే అంటున్నాడు, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. అంటే మనము ఆత్మ విషయమై చాలా దరిద్రతలో, అంటే మనము ఆ మరి భాగం ఈరోజు మనకి ఏం చెప్పబడుతుందంటే బెగ్గర్స్ ఇన్ స్పిరిట్. ఈరోజు ఆ బెగ్గర్స్ ఇన్ స్పిరిట్ అంటే మనము ఆత్మ విషయంలో దేవుని దగ్గర నుంచి మేము ఎంత అడుక్కోవాలో, దేవుని నుంచి మనం ఎంత పొందుకోవాలో, దేవుని యొక్క ఆత్మను మనం ఎంత పొందుకోవాలో. అందుకనే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పబడుతుంది. కనుక ఈ దినాన్ని దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక ఆత్మను మనము, దేవుని యొక్క ఆత్మను మనము ఆయన నుంచి మనం పొందుకోవాలి. కనుక మనం ఆయన్ని అడుక్కుంటూ మనము బ్రతకాలని, ఆయన్ని అడగాలని, ఆత్మ విషయంలో అంత మరి ఆ బెగ్గర్స్ ఇన్ స్పిరిట్, మన ఆత్మ విషయంలో అంత దేవుని నుంచి మనం పొందుకోవాలని మనం ఇక్కడ దేవుని యొక్క బైబిల్ వాక్యం చెప్తుంది. హూ ఆర్ బెగ్గర్స్? ఇది నాని స్పిరిట్, పూర్ ఇన్ స్పిరిట్, ట్రూ స్పిరిచువల్ ఆ ప్రోవర్టీ. ఇది నాన్ని మనము ఆ ధనములో దేవుడు మనల్ని దీవించాడేమో, కానీ ఆత్మ విషయంలో చాలా దరిద్రతలో మనం ఉన్నామేమో. అందుకని ఇక్కడ భాగం ఏం చెప్తుందంటే, టు బీ పూర్ ఇన్ స్పిరిట్ మీన్స్ టు అక్నాలెడ్జ్ అవర్ డీపెస్ట్ హ్యూమన్ నీడ్ ఫర్ గాడ్. ఇది నాన్ని టు పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఏంటంటే మీన్స్ టు అక్నాలెడ్జ్, అంటే దేవుడు మనకి ఎంత కావాలో, అక్నాలెడ్జ్ అవర్ డీపెస్ట్ హ్యూమన్ నీడ్ ఫర్ గాడ్, అంటే దేవుడు మనకి ఎంత కావాలి, అంటే మన స్పిరిట్, మన యొక్క శరీరము దేవుణ్ణి ఎంతగా ఆశపడుతుంది అనే విషయం కూడా ఇక్కడ రాయబడి ఉంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. వెన్ వీ రియలైజ్ వీ ఆర్ బెగ్గర్స్
అవర్ గ్రాటిట్యూడ్ టు ద గివర్, మనం ఎంత అవసరమైన వారమో అని ఎవరికి తెలియాలంటే మన యొక్క గివర్స్, మన డోనర్కి తెలియాలి. మనం ఎంత అవసరంలో ఉన్నామో ఆ డోనర్కి తెలిస్తేనే కానీ ఆయన మనకి చేతులు విప్పి మనకి ఇవ్వడు. ఇది నాని దేవుడు కూడా మనకి ఎంత కావాలి, ఎంత ఆత్మ కావాలి, ఎంత సంతోషం కావాలి, ఎంత ఆనందము కావాలి, ఎంత ఆశీర్వాదం కావాలని ఎంతగా ఆయన దగ్గర ప్లీడ్ అయి ఉంటే, వెన్ వీ రియలైజ్ వీ ఆర్ ద బెగ్గర్స్, మనము దేవుని దగ్గర అడిగే వరంగా ఉన్నట్లయితే, లేదంటే అటువంటి భేద స్థితిలో ఉన్నప్పుడు, అవర్ గ్రాటిట్యూడ్ టు ద గివర్ ఆఫ్ లైఫ్ బికమ్స్ దట్ మచ్ గ్రేటర్. మనం ఎంత దీనస్థితిలో ఉన్నప్పుడు, మనం అంతగా అడిగినప్పుడు ఆ ఇచ్చేవారికి అంతగా కృతజ్ఞతగా, అంతగా దిగజారే పరిస్థితిలో మనం ఉంటున్నామనే విషయం తెలిసినప్పుడు ఆ ఇచ్చేవారికి ఇవ్వాలి, అవును మరి నేను ఇచ్చేవాడిగా ఉన్నాను అనే విషయము చెప్పబడుతుంది. ఇది ఈ యొక్క పాత నిబంధనలో లాంగింగ్ ఫర్ గాడ్, పాత నిబంధనలో చాలా విషయాలు మనం చూస్తూ వస్తాము. లాంగింగ్ ఫర్ గాడ్, దేవుని మీద ఆధారపడడం, దేవుడే హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అని చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఆ యెషయా గ్రంథము 61:1 మనం చూసినట్లయితే అక్కడ మరి తన యొక్క స్థితి ఏంటో అక్కడ రాయబడి ఉంది. ఇది మన జీవితంలో కూడా, మన యొక్క జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ జీవించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ రోజు యొక్క భాగ్యం ఏంటంటే స్పిరిట్స్ అనే మాట ఈరోజు మనం జ్ఞానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మన యొక్క పాఠ్యభాగం బ్లెస్డ్ ఆర్ ద బెగ్గర్స్ ఇన్ స్పిరిట్. ఇది ఆత్మ విషయంలో అంత దీనుడిగా ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని ఇస్తాడంట. ఇది ఈ యొక్క అటిట్యూడ్స్లో మనం చూసినట్లయితే, ఈరోజు మన యొక్క ధన్యతల్లో మనం చూసుకున్నట్లయితే, మొదటి ఆ యొక్క భాగం ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే ఆ యొక్క ప్రారంభంతో ప్రారంభమై, ఇది ఈ యొక్క 8 ఆ యొక్క అటిట్యూడ్స్లో, ఈ యొక్క 8 ఆ ధన్యతల్లో కూడా మనము ఎన్నో ఆత్మీయమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఈ దినాన్ని మనం నేర్చుకున్న భాగ్యం ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇది ఆత్మ విషయంలో ఎంత మనము టెస్ట్ కలిగి ఉన్న వారం ఉండాలో, ఎంత పరీక్ష చేసుకోవాలో, ఎంత ఆత్మీయంగా బలపడాలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకుందామా? ఈరోజు అయ్యా, నా జీవితంలో, నా హృదయంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో, నన్ను వెలిగింప చేస్తున్న ఆత్మ ఏదైతే ఉందో, నన్ను ప్రోత్సహిస్తున్న ఆత్మ ఏదైతే ఉందో, నిజంగా దేవా నీ ఆత్మేనా నాయనా అని పరీక్షించుకుంటున్నామా? ఆర్ వి టెస్టింగ్ ది స్పిరిట్? ఈరోజు మనం టెస్ట్ చేస్తున్నామా ఈరోజు? లేదంటే మరి పూర్ ఇన్ స్పిరిట్ అంటే మరి దినాన్ని నీ యొక్క ఆత్మీయస్థితి మరొకరి యొక్క ఆత్మస్థితిని మనము కంపేర్ చేసుకుంటున్నామా? నాది మంచిదని అనుకుంటున్నామా? ఆర్ వి జడ్జింగ్? ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు, స్టాప్ జడ్జింగ్ అంటున్నాడు 7:1లో, Matthew 7:1లో. ఇది మనము కిందకు వెళ్ళినట్లయితే బెగ్గర్స్ ఇన్ స్పిరిట్. ఈరోజు మనము నిజంగా దేవుని యొక్క సన్నిధిలో మనం అటువంటి ఆ యొక్క దీన స్థితి కలిగి ఉన్నట్లయితే, దేవుడు నిజంగా ఆయన ఇవ్వాలి అనే స్థితిలోకి మనము వెళ్ళాలని అంటే నిజంగా దేవుణ్ణి అంతగా మనం అడిగే వారంగా ఉండాలి, అంతగా ఆయన్ని అడుక్కునే వారంగా ఉండాలి. ఇది దేవుణ్ణి అడిగినప్పుడు, అందుకని అంటున్నాడు, మీరు అడగలేకపోతున్నారు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అంటున్నాడు. దినాన్ని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. యేసయ్య వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక దినాన్ని మాకు ఎన్నో విషయాలు మాకు బోధిస్తూ వచ్చావు. మత్తయి సువార్త నుంచి అయ్యా తండ్రి, యు ఆర్ యువర్ ప్రెజెంటేషన్, యువర్ ప్రొక్లమేషన్, యువర్ ప్యాషన్ అయ్యా మాకు కనబడుతుంది తండ్రి. ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూసినాడు, మా జీవితంలో మాకు నేర్పించిన విషయాల్లో అయ్యా తండ్రి, ఇందులో అయ్యా తండ్రి 8 ధన్యతలు మాకు బోధిస్తూ వస్తున్నావు తండ్రి. ఈ 8 ధన్యతల్లో నుంచి మాకు ఈరోజు మాతో మాట్లాడుతున్న మొట్టమొదటి యొక్క ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారంగా ఉండాలనే విషయం మాకు బోధిస్తున్నావు తండ్రి. అయ్యా మాకు ఈ యొక్క వాక్యము వింటున్నామే కానీ, ఈ యొక్క మాట మేము తరచూ మేము ధ్యానం చేసుకుంటున్నామే కానీ, అయ్యా తండ్రి, ఈ యొక్క మాట మా జీవితంలో చిన్ననాటి నుంచి మేము వింటూ చదువుతూ దీన్ని అధ్యయనం చేసుకుంటూ దీన్ని మేము పలుకుతున్నాము కానీ ఈ యొక్క దీని అర్థం మాకు తెలియదు నాయనా. పరిశుద్ధాత్మ దేవా, నీవే మాకుతో మాట్లాడండి.
మేము ఎటువంటి దీనులమై ఉండాలో మాకు బోధించండి. అయ్యా తండ్రి, నీవైతే యు ఆర్ ద గివర్ లార్డ్, యు ఆర్ ద గివర్ ఆఫ్ లైఫ్. అందుకే నేను అంటున్నావు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐ యామ్ ద లైట్, ఐ యామ్ ద లైఫ్ అని చెప్తూ వస్తున్నావు తండ్రి. నీవు వెలుగై ఉన్నావు, నీవు జీవమై ఉన్నావు, నీ జీవితాన్ని మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. మై డియర్ బ్రదర్, మై డియర్ అయ్యా తండ్రి, నైనా ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్క సహోదరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా వారి యొక్క వాక్యం ద్వారా వారు బలపడేవారుగా చేయమని వేడుకున్నాం. దేవా, నా జీవితంలో అయ్యా నువ్వు రండి. అయ్యా నా ఆత్మను పరీక్షించండి, నన్ను నేను పరీక్షించుకునేవాడిగా నన్ను చేయండి. అయ్యా తండ్రి, నన్ను నేను జడ్జ్ చేసుకునేవాడిగా నన్ను చేయండి. దేవా, నన్ను నేను నీ సన్నిధిలో నేను నిజమైన ఐ ఆమ్ ద బెగ్గర్ ఆఫ్ స్పిరిట్, నీ దగ్గర నుంచి నేను ఎంత పొందుకోవాలో, నేను ఎంత తగ్గించుకోవాలో, నేను ఆత్మ విషయంలో ఎంత దీనుడిగా ఉండాలో నాకు నేర్పించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ, ప్రియ బిడ్డలందరూ కూడా నీ యొక్క వాక్యం ద్వారా నీ బిడ్డలను వారితో నువ్వు మాట్లాడుతున్నామని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అయితే ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని ఆశపడుతున్నాను. ఈ యొక్క డైలీ డివోషన్ కొరకు మీరు అనుదిన మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ యొక్క డైలీ డివోషన్ ద్వారా దేవుడు మనల్ని ఇంకా ఆత్మీయంగా బలపరిచి తన యొక్క మహిమ కొరకు మనల్ని అందరిని కూడా నడిపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఈ దినం ఆరాధన దినము, ఈరోజు ఆదివారం దినం గనుక మనమందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా అయ్యా తండ్రి, ఆత్మ విషయంలో నేను ఎంత దీనుడిగా ఉండాలో, ఎంత ఈరోజు మనము మన మాట చెప్పుకున్నాము కదా, బెగ్గర్స్ ఇన్ స్పిరిట్. ఇది నాని దేవుని దగ్గర నుంచి మనం బెగ్ చేసుకుందాం, అడుగుదాం, పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.